ప్రియా చేసిన పని వల్ల వేరే వ్యక్తి అన్విత జీవితంలోకి రావడంతో అతను పంపిన మెసేజ్ను చూసి ఎవరు నువ్వు అని తిరిగి ప్రశ్నించింది అన్విత. అతను పంపిన సమాధానం చదవగానే అన్వితకి టెన్షన్తో చిన్నగా చేతులు వణకడం మొదలుపెట్టాయి. పిచ్చిపిచ్చిగా మాట్లాడకు అని రిప్లై ఇచ్చింది అన్విత. నేను చెప్పేది నిజం అన్వి బంగారం. నువ్వు నిన్న నీ బాధను, ప్రేమను కూడా నాతో పంచుకున్నావు. అందుకు గుర్తుగా నేను నీ మెడమీద ఓ తీపి గుర్తును కూడా వదిలాను. ఇట్లు నీ షాడో అని రిప్లై ఇచ్చాడు ఆ వ్యక్తి. అతను పంపించే ప్రతి మెసేజ్ చివర అలానే షాడో అని ఉంటోంది. అన్విత వెంటనే తన మెడమీద చూసుకుంది. అక్కడ ఎర్రగా కమిలిన పంటిఘాట్లు ఉన్నాయి. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇంతలో అతన్నుంచి మరో మెసేజ్ వచ్చింది. నువ్వు నాకు తోడుగా ఉండు చాలు. నిన్ను బాధపెట్టిన వాళ్లందరినీ నీ కాళ్ల దగ్గరికి తీసుకొచ్చి పడేస్తాను అన్నది దానిలోని విషయం. అది చూసిన తర్వాత అతనెందుకు నాకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు? అసలెవరతను? ఒకవేళ అవినాష్ శత్రువేమైనా అయ్యుంటాడా? ఇంకా నా దగ్గర నుండి వేరే ఏమైనా ఆశించి చేస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉండిపోయింది అన్విత. అప్పుడే అన్వి బంగారం, నా తరపు నుండి నీకో స్మాల్ గిఫ్ట్. అది నీ మొబైల్లో పౌచ్ వెనక ఉంది అంటూ మరో మెసేజ్ వచ్చింది. వెంటనే ఫోన్ని వెనక్కి తిప్పి చూడగా ఒక డెబిట్ కార్డ్ కనిపించింది. దాంట్లో 10 lakhs ఉన్నాయి, యూజ్ చేసుకో అంటూ వెంటనే మరో మెసేజ్ స్క్రీన్ పైన కనిపించింది. అదంతా చూడగానే అన్వితకి చాలా కోపమొచ్చింది. అదే కోపంలో, మిస్టర్, నువ్వెవరో నాకు తెలీదు. అలాంటప్పుడు నాకు మనీ ఎందుకిస్తున్నావు? ఇదంతా నాకు అవసరం లేదు అని మెసేజ్ పంపించింది అన్విత. నీ వ్యక్తిత్వం గురించి నాకు తెలుసు అన్విత. కానీ ఇది నిన్న రాత్రి నాకు మర్చిపోలేని రాత్రిగా గుర్తుండిపోయేలా చేసినందుకిస్తున్న చిన్న గిఫ్ట్ అనుకో. ఇదే కాదు, నీకింకా చాలా గిఫ్ట్స్ ఇవ్వాలి ఈ షాడో అంటూ మెసేజ్ పంపాడు ఆ వ్యక్తి. ఆ మెసేజ్ చదవగానే కోపంతో అతనికి కాల్ చేసి, ఎవరు నువ్వు అని సీరియస్గా అడిగింది అన్విత. అప్పుడే అన్వి బంగారం అంటూ చాలా ప్రేమగా పిలిచిన ఒక వాయిస్ అటునుంచి వినిపించింది. దాంతో ఆమె సైలెంట్ అయిపోయింది. నిజానికి తన పెళ్లైన 4 సంవత్సరాలలో ఒక్కసారి కూడా అవినాష్ అంత ప్రేమగా పిలవలేదు. దాంతో కొంచెం తగ్గి, నాకీ డబ్బు అవసరం లేదు అని చెప్పేసింది అన్విత. ఎందుకలా చెప్తున్నావన్వి? ఇప్పుడు నీ దగ్గర ₹1 కూడా లేదని నాకు తెలుసు. సో ఈ కార్డ్ నీ దగ్గరే ఉంచి ఏదైనా అవసరమైతే యూజ్ చేసుకో అని చెప్పాడు ఆ వ్యక్తి. అవసరం లేదు, నా దగ్గర డబ్బు లేకపోయినా నేను కష్టపడి బ్రతుకుతాను, కానీ వీటిని తీసుకోను. దయచేసి నిన్న రాత్రి జరిగింది అక్కడితో వదిలేయండి అని అంది అన్విత. నీ గురించి తెలుసుకుంటున్న కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది అన్వి డార్లింగ్. నిజంగానే నువ్వు నాకు బాగా నచ్చావు అని నవ్వుతూ వినిపించాయి ఆ వ్యక్తి మాటలు. అతని మాటలకు ఇరిటేట్ అయిపోతూ ఫోన్ కట్ చేసి పక్కన పడేసింది అన్విత. అప్పుడే ఆమె ఫోన్కి ఇంకో నంబర్ నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసింది. హలో, మేం సిటీ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాం. ఇక్కడ చంద్రం అనే పేరుతో ఒక వ్యక్తి జాయిన్ అయ్యారు. అతన్ని తీసుకొచ్చిన వాళ్లు మీ నెంబర్ ఇచ్చారు. త్వరగా హాస్పిటల్కి రండి అని చెప్పింది నర్స్. ఆ మాటలు విని షాక్ అయిన అన్విత వెంటనే ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కి బయలుదేరింది. రిసెప్షన్లో వాళ్ళ బాబాయ్ పేరు చెప్పి అతని డీటెయిల్స్ కనుక్కొని ఐసీయూ దగ్గరికి వెళ్ళింది. అక్కడొక నర్స్ ఉండడంతో, చంద్రం నాకు బాబాయ్ అవుతారు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు? అసలేం జరిగింది అని టెన్షన్గా అడిగింది అన్విత. ఆయనేదో షాకింగ్ న్యూస్ విన్నట్టున్నారు, అందుకే పడిపోయారు. లోపల డాక్టర్ చెక్ చేస్తున్నారు. కాసేపు వెయిట్ చేయండి అని చెప్పింది సిస్టర్. ఆమె చెప్పినట్టుగానే కాసేపటికి ఐసీయూ నుండి డాక్టర్ బయటికి వచ్చాడు. అతన్ని చూసి, డాక్టర్, మా బాబాయ్ ఎలా ఉన్నారు అని అడిగింది అన్విత. కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఆయనకి వెంటనే ఆపరేషన్ చేయాలి, లేదంటే అతన్ని కాపాడడం చాలా కష్టం అని చెప్పాడు డాక్టర్. అలా అయితే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? తొందరగా ఆపరేషన్ స్టార్ట్ చేయండి డాక్టర్ అని చెప్పింది అన్విత. సరే అయితే ముందు 8 లక్షలు కట్టి బిల్ చేయించండి, మిగిలింది ఆపరేషన్ తర్వాత చూసుకోవచ్చు అని సింపుల్గా చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. ఏంటి, 8 లక్షలా? నా చేతిలో ₹1 కూడా లేదు. అలాంటిది 8 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని టెన్షన్ పడుతూ వెంటనే అవినాష్కి కాల్ చేసింది అన్విత. ఫోన్ లిఫ్ట్ చేయగానే, మళ్ళీ ఎందుకు చేశావు అని సీరియస్గా అడిగాడు అవినాష్.
నాకు వెంటనే 8 lakhs కావాలి, మా బాబాయ్ అంటూ మాట్లాడుతూ ఉండగానే కనీసం అన్వితను పూర్తిగా చెప్పనివ్వకుండా డివోర్స్ ఇవ్వాలంటే డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నావన్నమాట. ఓకే, ఇస్తాను. అయినా నాకు ముందే తెలుసు, నువ్వు మా ఆస్తిని చూసే మా తాతయ్యని మచ్చిక చేసుకుని నన్ను పెళ్లి చేసుకున్నావు అని నోటికొచ్చినట్టు మాట్లాడాడు అవినాష్. లేదండి, ఒకసారి నేను చెప్పేది వినండి. ఇప్పుడు మా బాబాయ్ హెల్త్ బాలేదు, హాస్పిటల్లో ఉన్నారు. డాక్టర్ ఇమ్మీడియట్గా ఆపరేషన్ కోసం డబ్బు కట్టమని చెప్పారు. అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ నాకీ ఒక్క హెల్ప్ చేయండి అని అడిగింది అన్విత. అప్పటికే అవినాష్ దగ్గర నుండి ఫోన్ తీసుకున్న లాస్య అదంతా విని, ఒకవేళ ఆపరేషన్ జరగకపోతే మీ బాబాయ్ చనిపోతాడా అని అడిగింది. సడన్గా లాస్య వాయిస్ వినిపించడంతో కన్ఫ్యూజ్ అవుతూ, లాస్య, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? వెంటనే ఫోన్ ఆయనకివ్వు అని కోపంగా అంది అన్విత. అరెరే అక్కా, నువ్వు ఇంకా ఏ లోకంలో ఉన్నావు? నేను బావ బిడ్డకి తల్లిని కాబోతున్నాను అంటే నాకిక్కడ అన్ని హక్కులు ఉన్నాయి. అయినా తనకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు, అందుకే ఫోన్ నాకిచ్చేసి వెళ్ళిపోయాడు అని చెప్పింది లాస్య. చూడు లాస్య, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడానికి టైం లేదు. మీ నాన్న హాస్పిటల్లో ఉన్నారు. ట్రీట్మెంట్ కోసం ఆయనకి చెప్పి నాకు 8 lakhs ఇప్పించు, తర్వాత నేనెలాగోలా డబ్బు అరేంజ్ చేసి ఇచ్చేస్తాను అని చెప్పింది అన్విత. ఇక నీ వాగుడు ఆపే అక్కా. ఒకవేళ అవినాష్ మా నాన్న ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఇస్తానన్నా నేనొక్క రూపాయి కూడా ఇవ్వనివ్వను. నీకింకో విషయం తెలుసా? ఈరోజు మా నాన్న, అదే నీ ప్రియమైన బాబాయ్ హాస్పిటల్లో అలా ఉండడానికి కారణం నువ్వే. నేనే అతనికి ఫోన్ చేసి నిన్న రాత్రి నువ్వు వేరే వ్యక్తితో ఉన్నావని చెప్పాను అంటూ పెద్ద ఘనకార్యం చేసినట్టుగా చెప్పింది లాస్య. ఆ మాటలు వినగానే అన్వితకు చాలా కోపమొచ్చింది. ఇక ఆమెతో మాట్లాడి టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక కాల్ కట్ చేసి డబ్బు ఎలా అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే, అన్వి, నీకు డబ్బులు చాలా అవసరమని నాకు తెలుసు. సో వీటిని యూజ్ చేసుకో. ఇట్లు నీ అజ్ఞాతవాసి అంటూ మెసేజ్ వచ్చింది. దాన్ని చూడగానే తన ఫోన్లో కార్డున్న విషయం గుర్తొచ్చి దాన్ని బయటకు తీసి చూసింది అన్విత. అందులో ఉన్న డబ్బులు ఉపయోగించుకోవడానికి అన్విత మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. కాని ఇప్పుడు ఆమెకంటూ ఉన్నది బాబాయ్ మాత్రమే. దాంతో తప్పక రిసెప్షన్ దగ్గరికి వెళ్లి డబ్బు కట్టేసి బిల్ తెచ్చింది. దాంతో డాక్టర్స్ ఆపరేషన్ స్టార్ట్ చేసేశారు. ఆపరేషన్ థియేటర్ బయట చైర్లో కూర్చున్న అన్విత ఫోన్కు, ఇంతకీ నేను చెప్పిన దానికి ఓకే అన్నట్టేనా? ఇక నాతో ఉండడానికి నీకెలాంటి ప్రాబ్లం లేదు కదా అని మెసేజ్ వచ్చింది. 4 ఏళ్లుగా తన భర్తను ఎంతగానో ప్రేమించింది అన్విత. కాని అతను తనను దారుణంగా మోసం చేసి ఇంట్లో నుంచి గెంటేశాడు. డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానన్నాడు. ఇక లాస్యను సొంత చెల్లిలా చూసుకుంటే ఆమె తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తోంది. తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పినా పట్టించుకోవడం లేదు. అన్విత నుంచి ఎలాంటి సమాధానమూ రాకపోయేసరికి నో అనలేదంటే ఎస్ అనే అర్థమనుకుంటున్నాను. సరే అయితే, నిన్న నైట్ వచ్చిన రూమ్కి మళ్ళీ ఈరోజు నైట్ 9 గంటలకు రా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ ఆ వ్యక్తి నుండి మెసేజ్ వచ్చింది. దాన్ని చూసి విరక్తిగా నవ్వుతూ అక్కడే ఆలోచిస్తూ కూర్చుండిపోయింది అన్విత. మధ్యాహ్నం అవుతుండగా ఫోన్ రింగ్ అవడంతో తీసి చూసింది. అవినాష్ కాల్ చేస్తుండడంతో లిఫ్ట్ చేసి, ఏంటి అని కోపంగా అడిగింది అన్విత. నువ్వు ఫ్యామిలీ కోర్టుకి ఎందుకు రాలేదు? నువ్వు అడిగిన డబ్బు ఇస్తా అన్నాగా, ఇంకా నీ ప్రాబ్లం ఏంటి అని కోపంగా అడిగాడు అవినాష్. ఇక చాలు ఆపండి, మీకు కావాల్సింది విడాకులేగా, ఇచ్చేస్తాను. కాకపోతే ఇప్పుడు బాబాయ్కి ఆపరేషన్ జరుగుతోంది, సో నేను రాలేను అని చెప్పింది అన్విత. తనకి ఎదురు సమాధానం చెప్పడంతో అవినాష్ ఈగో హర్ట్ అయ్యింది. దాంతో, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని కోపంగా అరిచాడు అవినాష్. తెలుసు, నిన్న మాజీ మొగుడుతోనే మాట్లాడుతున్నాను అంటూ కోపంగా కాల్ కట్ చేసింది అన్విత. కాసేపటికి ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది. డాక్టర్ బయటికి రాగానే, మా బాబాయ్కి ఎలా ఉంది డాక్టర్ అని అడిగింది అన్విత. పర్లేదు, ఇప్పుడాయన బాగానే ఉన్నారు. సాయంత్రానికి రూమ్కి షిఫ్ట్ చేస్తాం అని చెప్పాడు డాక్టర్. చంద్రాన్ని రూమ్కి షిఫ్ట్ చేశాక స్పృహలోకి వచ్చిన అతనితో మెల్లిగా మాట్లాడుతూ అక్కడే కూర్చుని ఉంది అన్విత. అప్పుడే అవినాష్, లాస్యలు అక్కడికి వచ్చారు. అక్కడ అవినాష్ని చూడగానే తప్పు చేశానేమో అన్నట్లుగా అతన్ని చూడలేక ఇబ్బందిగా ఫీల్ అయ్యింది అన్విత. వాళ్ళిద్దరూ కలిసి రావడం చూసి, అల్లుడుగారు,
మీరు ఆఫీస్ వర్క్ వదిలిపెట్టుకుని నాకోసం వచ్చారా? నిజంగా చాలా సంతోషంగా ఉంది అంటూ లాస్య వైపు తిరిగి, లాస్య, నువ్వేంటి బావగారితో కలిసొచ్చావు అని అడిగాడు చంద్రం. అది నాన్నా, నేను బావతోనే ఉంటున్నాను. ఎందుకంటే అంటూ లాస్య ఏదో మాట్లాడుతూ ఉండగానే, అది బాబాయ్, లాస్య అవినాష్ ఆఫీస్లో వర్క్ చేస్తోంది కదా, అందుకే కలిసొచ్చారు అంటూ మధ్యలో కలుగు చేసుకుని చెప్పింది అన్విత. ఆ మాటలు విని చంద్రం హ్యాపీగా ఫీలయ్యాడు. లాస్య మాత్రం లోపలే పళ్ళు కొరుక్కుంటూ ఉంది. అందులోనూ అవినాష్కి చాలా క్లోజ్గా నిలబడి ఉండడంతో ఎక్కడ చంద్రంకి అనుమానమొస్తుందోనని, లాస్య, నువ్వెళ్ళి బాబాయ్ కోసం ఈ మెడిసిన్స్ తీసుకురా అని చెప్పింది అన్విత. నేనెందుకు తీసుకురావాలి, నువ్వే వెళ్ళు అని పొగరుగా అంది లాస్య. అక్క చెప్పినప్పుడు అలా ఎదురు మాట్లాడ్డం తప్పు లాస్య, వెళ్ళు అని చిన్నగా చెప్పిన చంద్రం మాటలకు అవినాష్ వైపు చూసింది లాస్య. అతనేమనకపోవడంతో కోపంగానే అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అన్విత వైపు ఒకసారి చూసి, మావయ్య, నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంటూ ముందుకు వెళ్లాడు అవినాష్. అతను దేని గురించి మాట్లాడబోతున్నాడో అర్థం కావడంతో, బాబాయ్, మేమిప్పుడే వస్తాము అని చెప్పి అతని చేతిని పట్టుకొని బయటకు లాక్కొచ్చింది అన్విత. ఏయ్, ఎందుకు నన్నిలా తీసుకొస్తున్నావు? నేను ఆయనతో ఒకసారి మాట్లాడాలి అంటూ ఆమె చేతిని వదిలించుకున్నాడు అవినాష్. చూడండి, బాబాయ్కి ఈరోజే ఆపరేషన్ అయ్యింది. ఇప్పుడు జరిగింది ఆయనకి తెలిస్తే అస్సలు తట్టుకోలేరు. ఆయన ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. అందుకే మీరిప్పుడే ఏం చెప్పకండి అంటూ ప్రాధేయపడుతున్నట్టుగా అడిగింది అన్విత. అదేంటి, నువ్వు దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలవు కదా, అందుకేగా మార్నింగ్ నా కాల్ కట్ చేశావ్. మరిప్పుడు ఆ పొగరు ఎటుపోయింది అని నవ్వుతూ అన్నాడు అవినాష్. ప్లీజ్ అవినాష్, చెప్పేది అర్థం చేసుకో. నువ్వు దీనికి ఒప్పుకుంటే నేను కూడా నీకు డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటాను అని చెప్పింది అన్విత. తననలా పేరు పెట్టి పిలవడం అవినాష్కి అస్సలు నచ్చలేదు. ఏదో మాట్లాడదామని నోరు తెరిచేలోపే అన్విత భుజం మీద ఉన్న చున్నీ కిందికి జారడం, అతని కళ్ళు ఆమె మెడ మీద ఉన్న పంటిగాట్లపై పడడం జరిగిపోయాయి. వెంటనే, ఏయ్, ఏంటది, నీ మెడ మీద పంటిగాట్లు ఎలా వచ్చాయి అని కోపంగా అడిగాడు అవినాష్. అతని మాటలకు మెడ దగ్గర తడుముకుంటూ, ఏం లేదు అని చెప్పింది అన్విత. అంటే మా అమ్మ అన్నట్టుగానే నువ్వు అప్పుడే ఇంకొకరిని చూసుకున్నావా? ఇంతకీ నీకు ఆపరేషన్ కోసం డబ్బులు ఎలా వచ్చాయి అని సూటిగా ప్రశ్నించాడు అవినాష్. ఆ మాటలు వినగానే ముందు రోజు రాత్రి తను వేరే వ్యక్తితో ఉన్నది గుర్తొచ్చింది. కాని దాన్ని బయటికి కనపడనీయకుండా, అవన్నీ నీకెందుకు అని కోపంగా అడిగింది అన్విత. ఎందుకంటే ఇంకా నేన్ని భర్తనే కాబట్టి. అలాంటిది నువ్వు అలా వేరే వ్యక్తితో ఉండి నన్ను చీట్ చేయడానికి సిగ్గుగా అనిపించలేదా అని సీరియస్గా అన్నాడు అవినాష్. ఏంటి, చీటింగ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వైతే ఏకంగా ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి నా ముందుకు తీసుకురావచ్చు, కానీ నా ఒంటిపైన ఒక గీత కూడా కనిపించకూడదు, అంతేనా అని తిరిగి ప్రశ్నించింది అన్విత. ఆ మాటలు వినగానే అవినాష్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. సరే, నీకు నచ్చినట్టు చేసుకో. అలానే నేను కూడా ఈ విషయం గురించి వదిలేస్తాను. కానీ నాకు తొందరగా విడాకులిచ్చేసేయ్ అని చెప్పాడు అవినాష్. అప్పుడే రూమ్ వైపు వచ్చిన లాస్య వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి అక్కడికి వెళ్ళింది. లాస్య రావడంతోనే ఆమె చేతిలో నుండి మెడిసిన్స్ తీసుకుని రూంలోకి వెళ్ళిపోయింది అన్విత. అవినాష్ కూడా లాస్యను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అవినాష్ వాళ్ల గురించి అడిగిన వాళ్ల బాబాయ్కి కాల్ రావడంతో ఆఫీస్కి వెళ్ళిపోయారు అని చెప్పేసి అతనికి మెడిసిన్స్ ఇచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పి అక్కడే చైర్లో కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఉంది అన్విత. ఇంతలో, హాయ్ అన్విత, నేను నీ అకౌంట్లోకి ఇంకో 50 lakhs వేశాను. నీకెలా కావాలంటే అలా యూజ్ చేసుకో అంటూ మెసేజ్ వచ్చింది. ఎవరి మిస్టర్ షాడో అన్వితకు ఎందుకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు? చంద్రంకి ఎప్పటికైనా నిజం తెలుస్తుందా? అన్విత వేరొకరితో ఉందని తెలిసిన తర్వాత అవినాష్ మౌనంగా ఉండబోతున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.